వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. కొంతమంది మేము మతం మారిపోయాం లేదా మేము మతం మార్చేసాం, హిందువుల మీద పగ సాధించేసినాం, హిందువులను క్రైస్తవంలోకి తీసుకొచ్చేసినాం, హిందుత్వాన్ని నాశనం చేసేస్తున్నాం, హిందుత్వాన్ని కాలరాస్తున్నాం అని తెగ సంబరం పడుతుంటారు. కానీ డిఎన్ఏలో ఉన్న అంటే మనిషి డిఎన్ఏలో ఉన్న హిందుత్వాన్ని మనిషి నుంచి ఎప్పటికీ దూరం చేయలేరు. మీరు మాయ మాటలు చెప్పి లేకపోతే ప్రలోభ పెట్టి ఆశలు చూపించి మనిషి మతం మారుస్తారేమో కానీ ఆ మనిషిలో ఉన్న లక్షణాలు, ఆచారాలు, వ్యవహారాలను మీరు ఎప్పటికీ దొంగలించలేవరు. దొంగలించకపోగా మీరే తిరిగి హైందవంలోకి అడుగు పెట్టేలాగా మారిపోతుంటాయి కాలక్రమేణా. ఎందుకు అనేది చెప్తాను, ఈ వీడియో చూడండి. చూసారు కదా, క్రైస్తవ ఆచార ప్రకారం పెళ్ళిళ్ళు జరగాలంటే నేను సినిమాల్లో చూసింది, కొంతమంది చెప్పింది ఏంటంటే ఒకరికొకరు రింగులు మార్చుకుంటారు, ఆయన పాస్టర్ ప్రార్థన చేస్తాడు, ఆ తర్వాత ఒకరికొకరు ముద్దు పెట్టుకుంటారు, పెళ్ళైపోయినట్టే. కానీ హైందవ సాంప్రదాయంలో మాత్రమే కుంకుమ తిలకధారణ, నుదుటిన కుంకుమ పెట్టడం అనేది పెళ్ళైన స్త్రీకి ప్రతీకగా. ఇక్కడ ఎవరైతే ఆడపిల్ల అయితే బొట్టు పెట్టుకుంటుందో పెళ్లితో ప్రారంభమవుతుంది. ఈ సింధూరాన్ని ఎప్పుడు ఉంచుకోవాలి, అది నీ మాంగళ్యానికి ప్రతీక, నీ పసుపు కుంకుమలకు సౌభాగ్యానికి ప్రతీక అని చెప్తుంటారు. అలాంటి సాంప్రదాయం క్రైస్తవ పెళ్లిలో కనిపించింది అంటే ఈరోజు హిందువులు క్రైస్తవులుగా మారుతున్నారా, క్రైస్తవం హిందుత్వంలోకి మారుతుందా? మతం మార్చుతున్నాము అనే ఆనందంలో తమను తాము మర్చిపోయి తమను తాము మార్చుకుంటూ హైందవంలోకి అడుగు పెడుతున్నారా? ఈ ప్రశ్నకు నాకంటే మీరే బాగా సమాధానం చెప్పగలరు. కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా 1st తారీఖు వచ్చేసింది, మీరు మాత్రమే ఆదుకోవాలి. శాలరీస్ కానివ్వండి, రెంట్స్ కానివ్వండి, మీరు చేసే సహాయమే ఈ నెల మమ్మల్ని బయట వేయగలదు. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం. అలా చేయాలి అని అంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం, మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.